అందరికీ నమస్కారం. మరి రేపు ఉదయం 11 గంటలకే వెంకటాయపాలెంలో మా స్వగృహంలో ఏర్పాటు చేద్దాం అనుకున్నటువంటి మీటింగ్ మరి ప్లేస్ కారణం చేత ఈ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కూడా మాదే పక్కన ఉంది. అయితే రేపు జరగబోయేటువంటి సమావేశం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు టీవీల్లోని లేకపోతే సోషల్ మీడియాలోని రకరకాలుగా ఎవరికి నచ్చినటువంటి విధంగా స్పెసిఫికేషన్లు వస్తున్నాయి. దీనికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ పిలిచి ఒకసారి మనం చర్చించుకుందాం అనేటువంటిది, సమావేశం నడుపుకుందాం అనేటువంటిది ఉద్దేశం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ వస్తే మనం ఏ విధంగా ఏ జిల్లాలో ఏ పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, ఏంటి, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటిది పార్టీ యాంగిల్లోనే కాదు, ఇది వేరే రకంగా మీరు రాస్తున్నట్టు లేకపోతే మీరు అనుకున్నట్టు మీరంటే బయట ఏదో దీని మీద రకరకాల అంటే ఒక రాజకీయ పార్టీగా సమీక్ష పెట్టుకుని మనం ఒకసారి మాట్లాడుకోవటం అనేటువంటిది నాకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మిత్రులందరినీ కూడా పిలిచాను. ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి ఉద్దేశం తప్పితే అంతకు మించేయలేదు. దీనికి ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ వస్తున్నారు. బొత్స సత్యబాబు గారు, అలాగే ఉదడు పద్మనాభం గారికి పాపం ఆరోగ్యం బాగాలేని కారణం చేత ఆయన హాస్పిటల్లో హైదరాబాద్లో ఉన్నారు. ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది, బాగానే ఉందట. ఆ ట్రీట్మెంట్లో ఉన్న కారణం చేత ఆయన రేపు మీటింగ్కి రావట్లేదు. వాళ్ళందరూ కూడా మేము ఆహ్వానించినటువంటి వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వచ్చి పార్టీ విషయాలు మంచి చెడ్డ మాట్లాడుకోవటం, భవిష్యత్తులో మళ్ళీ ఇంకో చోట కలుద్దాం అని అనుకోవటం, దాని మీద మాట్లాడుకోవటం జరుగుతుంది తప్పితే అంతకు మించి ఈ స్పెక్యులేషన్స్ ఏవైతే వస్తున్నాయో వాటి కోసం మీరేమి రకరకాలైనటువంటి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి మాత్రమే చెప్పాలనేటువంటి ఉద్దేశంలో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మీ ద్వారానే ఉన్న విషయాలు రేపు అందరూ వచ్చిన తర్వాత మా మిత్రులు అందరూ వచ్చిన తర్వాత అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని చెప్తాం. మీరు కూడా వచ్చి రేపు ఈ మీటింగ్కి ఇక్కడికి వచ్చి భోజనాలు అవి చేశారండి. మీరు కూడా కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళని మేమంతే పిలుస్తాం. అదే అయితే కాపు సంఘం మీటింగ్ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళని, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో మేము అంటే వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు. ఇంకేమన్నాయా మీరు మాట్లాడి? అలాగా ముఖ్య ఉద్దేశం ఉంది. ఒక పార్టీలో ఉన్నాం, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవటం అనేటువంటిది ఏ రాజకీయ పార్టీకైనా ఉండేదే. అధికారంలోకి రావాలనుకునేటువంటి రాజకీయ పార్టీ కాబట్టి ఆ దిశగా మేము సమాలోచన చేయాలనేటువంటిది. మేము అధికారంలోకి రావాలనుకునే వాళ్ళం కానీ ఎవరినో అధికారంలోకి రావాలని ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచన చేస్తుంది కదా. రాజకీయాలు అంటే ఏంటి? సమాజంలో ఏం జరుగుతుంది, ఎక్కడున్నా మనం ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలనేటువంటిదే కదా. అధికారంలోకి రావాలనుకున్న రాజకీయ పార్టీ కాబట్టి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, మన పార్టీని ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళటం ఎలాగా, ప్రజల దగ్గరికి, ప్రజలకు ఏమి సమస్యలు ఉన్నాయి, ఇవే కదా చర్చించుకుని. అంటే అధికారంలోకి రావాలనుకునేటువంటి రాజకీయ పార్టీ కాబట్టి అధికారంలోకి రావక్కర్లొద్దు అనేటువంటి వాళ్ళు ఆలోచనలు వేరే ఉంటాయి.
మా అధినేత చెప్పినటువంటి ఆలోచన ఏం కాదు. నేను గతంలో కూడా చాలా సార్లు పెట్టడం జరిగింది. ఏ పార్టీలో, ఏ రాజకీయ పార్టీలో ఉన్నానే కమ్యూనిటీ మిత్రులతో అందరితోటి కూర్చుందాం అనేటువంటిది నాకు నేనుగా నిర్ణయం తీసుకున్నటువంటి ఆలోచన చేసినటువంటి విషయం. మా మిత్రులందరితో కూడా కొంతమందితో మాట్లాడితే బాగానే ఉంటుంది, వస్తాం, మీ ఇంటి దగ్గర అయితే రావడానికి అభ్యంతరం ఉంటుంది, పెట్టు అని చెప్పేసి అందరూ ఉన్నారు. ఆ విధంగా వస్తున్నారు అంతే. అందులో ఏమీ ఒక విషయం ఏం లేదు. ఓకే.